ఎవ్రీవన్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉంటారో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది చాలా సూటబుల్ అవుతుంది. మిగతా స్కీములతో పోల్చుకుంటే ఈ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అయి ఉండడం జరుగుతుంది. భారత ప్రభుత్వం వృద్ధులు 60 సంవత్సరాలు మరి అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి పొదుపు మరి ఆదాయ ప్రయోజనాల కోసం ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని అయితే లాంచ్ చేసింది. ఈ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ మరియు అనుమతించిన బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది. ప్రధాన లక్షణాలు వచ్చేసి వయసు 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో కొందరుగా అవకాశం ఉంది. అది షరతులతో కూడిన అవకాశం ఉంటుంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి కనిష్ట మరియు గరిష్ట పెట్టుబడి వచ్చే కనిష్టం ₹1000 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు మనం పెట్టుబడి చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీలో ప్రతి 3 నెలల కోసం రెగ్యులర్గా మనకని వచ్చిన వడ్డీని మన సేవింగ్ బ్యాంక్ ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. కాల పరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు, కానీ 3 సంవత్సరాల తర్వాత ముందుగానే పాలసీని క్లోజ్ చేయొచ్చు, లేదా మరో 3 సంవత్సరాలు పెంచుకునే అవకాశం కూడా ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2% త్రైమాసికానికి. వడ్డీ అనేది త్రైమాసికంగా చెల్లించబడుతుంది. మీ సేవింగ్ బ్యాంక్ ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. పన్ను ప్రయోజనం వచ్చేసి సెక్షన్ 80C కింద 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ప్రారంభించడం ఎలా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫార్మ్ 1 నింపండి. ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ చూపిస్తే చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఈ పాలసీని తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ కేసులో మాత్రం ఉమ్మడి పేరుతో పాలసీని అయితే ఓపెన్ చేయాలి. ముఖ్యమైన పాయింట్లు వచ్చేసి ప్రీమెచ్యూర్ క్లోజ్ చేసినట్లయితే 1 నుంచి 2 సంవత్సరాల మధ్యలో మూసేస్తే 1.5% ఆఫ్ పెనాల్టీ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత అయితే 1% పెనాల్టీ ఉంటుంది. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. సుకన్య సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది సురక్షితమైన స్థిరమైన ఆదాయం కోసం ఉత్తమ ఎంపిక. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ స్కీమ్ను సులభంగా ప్రారంభించవచ్చు. మరింత సమాచారం కోసం స్థానిక పోస్ట్ ఆఫీస్ని సంప్రదించండి. వడ్డీ రేట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ వస్తే అది ఒకసారి మీరు గమనించాలి. మీరు ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటే ఇతర వృద్ధులతో కూడా ఈ పాలసీ అనేది షేర్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 10 లక్షలు పెట్టుబడి పెడితే ఒకేసారి వడ్డీ రేట్ 8.2% త్రైమాసికం. ఇయర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 82,000 వస్తుంది. ప్రతి 3 నెలలకి మనకి వడ్డీ వేయడం జరుగుతుంది కదా. ₹20,500 ప్రతి 3 నెలలకి మన సేవింగ్ బ్యాంక్ ఖాతాలో వేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఈ 10 లక్షల ప్రిన్సిపల్, 4 లక్షల 10 వడ్డీ అవుతుంది. మొత్తం 14,10,000 అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ 30 లక్షలు పెట్టుబడి పెడితే ఇయర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2%కి 2,40,000 అవుతుంది. అది ప్రతి 3 నెలలు చెల్లిస్తారు. /4 కొడితే 61,500 అవుతుంది. ప్రతి 3 నెలలకి 61,500 మనకు సేవింగ్ బ్యాంక్ ఖాతాలో వేస్తారు. 5 సంవత్సరాలకి మొత్తం 12,30,000 వడ్డీ అవుతుంది. 30 లక్షల ప్రిన్సిపల్, 42,30,000 చెల్లించబడుతుంది. అలాగే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేస్తే 1 నుంచి 2 సంవత్సరాలు మూసేస్తే 1.5% పెనాల్టీ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత అయితే 1% పెనాల్టీ ఉంటుంది. సినారియో చూద్దాం ఒకసారి. 5 లక్షలు పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల తర్వాత మూసివేయడం అయితే పెనాల్టీ వచ్చేసి 1% ఆఫ్ 5 లక్షలు అంటే ₹5,000 పెనాల్టీ వేయడం అయితే జరుగుతుంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి అయితే వెరిఫై చేయండి.